హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. ఈరోజు మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ మీ ముందుకు ఒక అద్భుతమైన ప్రాపర్టీని అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ఒక కొత్త లొకేషన్కి అయితే రావడం జరిగిందండి. ఆదిబట్లలో ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీకి అయితే తీసుకోవడం జరిగిందండి. ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఏంటంటే జస్ట్ మనం 5 lakhs ఇన్వెస్ట్ చేస్తే పర్ మంత్ 17,000 రెంట్ అయితే తీసుకోవచ్చండి. మరి ప్రాజెక్ట్ నేమ్ ఏమనుకుంటున్నారా? మారం గార్లపాటి హోమ్స్ అన్నమాట. క్లియర్గా డీటెయిల్స్ లోపలికి వెళ్ళి 1 by 1 ఎక్స్ప్లోర్ చేస్తానండి. ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి. మారామ్స్ గార్లపాటి హోమ్స్ ప్రాజెక్ట్ మేనేజర్ అయితే మనతో ఉన్నాడండి. సార్ని అడిగి క్లియర్గా డీటెయిల్స్ 1 by 1 క్లియర్గా తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. సార్, ఈ ప్రాజెక్ట్ అసలు ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఉంది? సార్ ఇది ఎగ్జాక్ట్లీ లొకేషన్ వచ్చేసి ఓఆర్ఆర్ ఇన్నర్ సార్. ఎగ్జిట్ నెంబర్కి 800 meters రోడ్ రేడియస్లో ఉంటుంది. అండ్ ఏదైతే ఆదిబట్ల టీసీఎస్ ఉందో టీసీఎస్కి బిలో 1 kilometer రేడియస్లో ఉంటుందండి. ఓకే, చూస్తున్నారు కదండి, టీసీఎస్కి నియర్ బై అన్నమాట. అసలు దీంట్లో ఎన్ని ఫ్లాట్స్ అయితే ఉన్నాయి సార్? సార్ ఇది టోటల్ వచ్చేసి 370 ఫ్లాట్స్ సార్. ఇది 5 acres కమ్యూనిటీ ఇది. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆల్రెడీ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చింది మన ప్రాజెక్ట్కి. 200+ ఫ్యామిలీస్ ఉంటున్నారు సార్ ఆల్రెడీ. ఓకే, అంటే 75% ఆక్యుపై చేసేసిన. ఆల్రెడీ ఆక్యుపై చేశారు. సో ప్రాజెక్ట్ అయితే చాలా బాగా, చాలా నీట్గా, లేటెస్ట్గా అయితే కన్స్ట్రక్షన్ చేశారు. మిగతా డీటెయిల్స్ కూడా క్లియర్గా అడిగి తెలుసుకుందాం. ప్రజెంట్ ఎన్ని ఫ్లాట్స్ అయితే సేల్కి ఉన్నాయండి దీంట్లో? సార్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆల్మోస్ట్ 70 ఫ్లాట్స్ దాకా ఉన్నాయి సార్ సేల్కి. ఓకే, దాంట్లో 2 BHK అండ్ 3 BHK ఉన్నాయి. ఓకే, ఇమ్యూనిటీస్ ఏమేమి ఉన్నాయండి దీనికి? సార్ ఎమ్యూనిటీస్ వచ్చేసి ఇప్పుడు మన బ్యాక్ సైడ్ కనిపిస్తుంది స్విమ్మింగ్ పూల్ సార్. అండ్ ఇండోర్ గేమ్స్ ఉన్నాయి అండ్ అవుట్డోర్ ఇనంగా ఉన్నాయి. సో లైక్ ఇప్పుడు ఇండోర్ అనుకుంటే ఇది మొత్తం క్లబ్ హౌస్ సార్. ఇది 14,000 SFT ఉంటుంది. క్లబ్ హౌస్ 14,000 SFT. టోటల్ 14,000 SFT ఉంటుందండి అది. ఓకే, ఇప్పుడు 2 BHK అండ్ 3 BHK అన్నారు కదా, ఎంత SFT ఉంటుంది? 2 BHK అయితే మనకు 1068 SFT నుంచి స్టార్ట్ అవుతుంది సార్. అండ్ 1068 1100 ఉంటుంది 2 BHK లో. 3 BHK అయితే మనకు 1338 SFT నుంచి 1973 SFT వరకు ఉన్నాయండి. ఓకే, ఇప్పుడు వాస్తు ప్రకారం కొందరు వెస్ట్, ఈస్ట్, నార్త్ కావాలనుకుంటారు. ఇప్పుడు ఏమేమి ఫేసింగ్స్ ఉన్నాయి మన దగ్గర? సేమ్ సార్, వెస్ట్, ఈస్ట్, నార్త్ 3 phases ఉన్నాయి. 3 phases ఉన్నాయి. ఓకే, చూస్తున్నారా అండి, వాస్తు ప్రకారం కూడా మనకు ప్రాబ్లం లేదండి. కంప్లీట్ వెస్ట్, నార్త్, ఈస్ట్ 3 ఫేసింగ్స్తో అయితే మనకు ప్రాపర్టీస్ అయితే ఉన్నాయన్నమాట. మంచి వెంటిలేషన్ ఉందండి. ఏంటంటే చాలా బ్లాక్స్ ఉన్నాయి. దీంట్లో ఎన్ని బ్లాక్స్ ఉన్నాయండి మొత్తం? సార్ దీంట్లో మొత్తం వచ్చేసి 7 blocks ఉంటాయి సార్. ఓకే, 6 blocks ఫ్లాట్స్ ఉంటాయి. 7th block క్లబ్ హౌస్ ఉంటుంది సార్. ఓకే, చూస్తున్నది అండి, క్లబ్ హౌస్ అండి. ఇదైతే క్లబ్ హౌస్, మంచిగా స్విమ్మింగ్ పూల్ ఉంది, పిల్లలు ఆడుకోవడానికి మంచిగా ప్లే ఏరియా ఉందండి. ఇండోర్ గేమ్స్ కోసం వచ్చేసి మనకు ఇది కూడా ఉందన్నమాట. అవుట్డోర్ గేమ్స్, ఇండోర్ గేమ్స్ ఎవ్రీథింగ్ ఉంది. కార్ పార్కింగ్ అన్ని ఇమ్యూనిటీస్ కూడా ఇస్తున్నారన్నమాట. ప్లస్ దీనికి ఏంటంటే మనకు 80% లోన్ కూడా రావడం జరుగుతుంది అనమాట. చెప్తున్నాను కదా, జస్ట్ 5 lakhs ఇన్వెస్ట్ చేస్తే పర్ మంత్ వచ్చేసి మనకు 17,000 రెంట్ అయితే నడుస్తుంది. ఈ ఏరియాలో 17,000 రెంట్ వస్తుందని చెప్పి చెప్తున్నారు. ఎందుకు అంత డిమాండ్ ఇక్కడ? సో అంత రెంట్ డిమాండ్ ఎందుకంటే సార్ ఇక్కడ నియర్ బై సాఫ్ట్వేర్ కంపెనీస్ సార్ అన్ని. ఏవైతే చూసుకున్నట్టే టీసీఎస్ కానీ, టాటా ఏరోస్పేస్ కానీ, టాటా ఏరోబోయిన్ అండ్ అవి ఇక్కడ ఆల్మోస్ట్ టాటావే దాదాపు ఒక 300 acres లో ఉన్నాయి సార్ ప్రాజెక్ట్స్. అండ్ ఇది కాకుండా ఇప్పుడు కొత్తగా కొంగరకలంలో రంగారెడ్డి కలెక్టర్ ఆఫీసు, ఫాక్స్కాన్, కేన్స్, సో ఇవన్నీ ఉన్నాయి. సో దాంట్లో మేజర్ ఎఫెక్ట్ అంతా ఆదిబట్ల ఉన్నాయి సార్. ఓకే, ఆదిబట్లలో ఇంత పెద్ద ప్రాజెక్ట్ అయితే ఎక్కడ లేదు కదా? అసలు ఎక్కడ లేదు సార్. ఎయిర్పోర్ట్ ఎంత దూరం ఉంటుంది దీనికి? సార్ ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ ఎగ్జాక్ట్లీ 20 kilometers సార్. ఓకే, చూస్తున్నారండి, మంచి ప్రాజెక్ట్స్ అయితే నియర్ బై ఉన్నాయి. అందుకని చెప్పేసి ఇక్కడ మనం 5 lakhs ఇన్వెస్ట్ చేస్తే పర్ మంత్ వచ్చేసి మనకు 17,000 రెంట్ కూడా రావడం జరుగుతుంది. అందుకని ఇంత డిమాండ్ అండి. ఎందుకంటే ఇవన్న వనస్థలిపురంలోనే ఇంత డిమాండ్ అయితే లేదు. ఇవన్నీ మనకు ప్రాజెక్ట్ ఉండడం వల్ల ఇంత డిమాండ్ అయితే రావడం జరుగుతుంది. మరి ప్రాజెక్ట్ ఎమ్యూనిటీస్ మీరు చాలా ఉన్నాయని చెప్పి చెప్పినారు, అవన్నీ రెడీ అయిపోయినాయండి? ఆల్రెడీ రెడీ అయినాయండి. మనము స్పెషల్గా ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ థర్డ్ పార్టీకి ఇచ్చామండి మెయింటెనెన్స్ ఇనాక ప్రాప్టో అని. వాళ్ళు ఆల్రెడీ మెయింటైన్ చేస్తున్నారు. ఒకసారి డైరెక్ట్ వెళ్ళి చూద్దామండి. ఓకే, డైరెక్ట్ వెళ్ళి చూద్దామండి. ఫీల్ గాండి ఎలా ఉందో. సో అవుట్డోర్ గేమ్స్ చూసుకున్నట్టయితే మనకి ఎంట్రన్స్లోనే టెంపుల్ ఉంటుందండి. దాని తర్వాత చిల్డ్రన్స్ ప్లే ఏరియా, దాని తర్వాత బాక్స్ క్రికెట్ అండ్ షటిల్ కోర్ట్ ఉంది. అండ్ మనకు ఎండ్లో వచ్చేసి బాస్కెట్బాల్ కోర్ట్ ఉంటుంది. మరి పవర్ సప్లై ఇన్ కేసు? సో పవర్ సప్లై అయినాక మనకు జనరేటర్ బ్యాకప్స్ ఉన్నాయండి ఆల్రెడీ. ఓకే, చూస్తున్నాం పవర్ సప్లై కోసం జనరేటర్ బ్యాకప్ కూడా ఉంది. మనకు ఆ ఇష్యూ కూడా లేదన్నమాట. ఇమ్యూనిటీస్ అయితే రెడీ టు ఆక్యుపై అండి. అన్నీ చాలా బాగున్నాయంట. ఒకసారి లోపలికి వెళ్ళి క్లియర్గా చూద్దాము.
ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి. ఓకే. సో ఇక్కడ ప్రతి ఒక్కటి ఎంటర్ చేసుకుంటారు. ఎవరు ఎక్కడ ఏ దానికి వెళ్తున్నారు, స్విమ్మింగ్ పూల్ కానీ, యోగా హాల్ కానీ, లేదా జిమ్ అన్ని ఎంటర్ చేసిన తర్వాతనే అలా ఉంటుందండి. ఓకే. సో మనకు గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి ఇక్కడ క్రించ్ వస్తుందండి. ఓకే. సో దీనికి బ్యాక్ సైడ్ సూపర్ మార్కెట్ కి ప్రొవిజన్ ఇచ్చాం మనం. ఓకే. అండ్ స్విమ్మింగ్ పూల్ కి ఇక్కడ నుంచే ఎంట్రన్స్ ఉంటుంది. ఎంట్రన్స్ ఉంటుంది. ఓకే. సో మనకు ఫస్ట్ ఫ్లోర్ లో అయితే హోమ్ థియేటర్ అండ్ ఇండోర్ గేమ్స్ వచ్చాయండి. ఓకే. ఒకసారి వెళ్ళి చూద్దామా? యా చూద్దాం. దీనికి లిఫ్ట్ ప్రొవిజన్ లిఫ్ట్ ప్రొవిజన్ ఉందండి. ఓకే. చూస్తానండి, లిఫ్ట్ ఉంది, మనకు స్టెప్స్ అయితే ఉన్నాయి, ఎలా అంటే అలా వెళ్ళొచ్చు. ఒకసారి మనము 1 by 4 వైజ్ వెళ్ళి అసలు ఇమ్యూనిటీస్ ఎలా ఉన్నాయని చెప్పేసి ఒకసారి చూద్దాము. చాలా బాగుందండి ప్రాజెక్ట్ అయితే. Thank ఈ you. ఏరియాలో ఇంత మంచి ప్రాజెక్ట్ ఇదే అనుకుంటా నాకు తెలిసి, ఎందుకంటే చాలా గ్రేటెడ్ కమ్యూనిటీస్ చూసాను నేను. యా ఇది చాలా బ్యూటిఫుల్ గా, లేటెస్ట్ గా, అంటే ఇక్కడ ఉండే పీపుల్ కూడా కొంచెం హైఫై ఉన్నారు కాబట్టి వాళ్ళకి తగ్గట్టు ఈ ప్రాజెక్ట్. యా అవునండి. అండ్ నాట్ ఓన్లీ దట్ అండి, మీకు ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది ఇది క్వాలిటీ సర్వీస్డ్ బై టాటా అండి. ఫస్ట్ థింగ్. సో ఆ బ్రాండ్ అయింది అనేది మీకు కనిపిస్తుంది ఇక్కడ. టాటా అంటే ఇక్కడ బ్రాండ్ విషయంలో కాంప్రమైజ్ కాదండి, క్వాలిటీ విషయంలో. సో అందుకని చెప్పేసి ప్రాజెక్ట్ ఇంత హైఫైగా, ఇంత నీట్గా అయితే రావడం జరిగింది. ఇది హోమ్ థియేటర్ అండి? యా ఇది హోమ్ థియేటర్ అండి. వావ్, రియల్ ఒక థియేటర్కి వెళ్ళిన ఫీల్ అయితే ఉందండి, రియల్ చెప్తున్నాను. పెద్ద హోమ్ థియేటర్, మంచి చైర్స్ కూడా చూడండి, చైర్స్ కూడా చాలా మంచి చైర్స్ అయితే పెట్టినారు. మంచిగా ఫ్యామిలీతోని కానీ మన నేబర్స్తో కానీ మంచిగా అయితే ఇక్కడ టైం స్పెండ్ చేయొచ్చు అండి, వీకెండ్స్ కానీ ఇప్పుడంటే అప్పుడు. చాలా బాగుంది. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి హోమ్ థియేటర్, ఇంకేముందండి? ఇండోర్ గేమ్స్ అండి. ఇండోర్ గేమ్స్. ఒక్కొక్కసారి ఇండోర్ గేమ్స్ కూడా వెళ్ళి చూద్దామండి. ప్రాజెక్ట్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయరండి, అంత బ్యూటిఫుల్గా అయితే ఉంది. పక్కకి మనకి ఇండోర్ గేమ్స్, వావ్, టేబుల్ టెన్నిస్ కానీ చాలా బాగుందండి, చూస్తున్నా కదా. ఓకే, ఇండోర్ గేమ్స్ చూస్తున్నారు కదండి, చాలా బాగుందండి. పిల్లలు అయితే చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు. మనకు స్ట్రెస్ ఉందనుకోండి, స్ట్రెస్ ఫ్రీ కావాలనుకుంటే ఇక్కడికి వచ్చేసి సరిపోతుంది అన్నమాట. చూస్తున్నా, స్నూకర్స్ కానీ, మనకు టేబుల్ టెన్నిస్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయండి, చెస్ కానీ ఎవ్రీథింగ్. దీంట్లో కూడా మనకి ఏసీ కానీ ఎవ్రీథింగ్ అయితే అన్నీ అయితే అవైలబుల్ ఉన్నాయండి. చాలా బాగుంది ప్రాజెక్ట్. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ అయితే చూసాం కదండి, హోమ్ థియేటర్, ఇండోర్ గేమ్స్. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం, అక్కడ కూడా ఏమున్నాయో తెలుసుకుందాం. సెకండ్ ఫ్లోర్ ఏమున్నాయండి మనకు? సెకండ్ ఫ్లోర్ లో మనకి యోగా హాల్, జిమ్ ఉంటుందండి. యోగా హాల్ అండ్ జిమ్. ఓకే. అండ్ ఇంకోటి ఏ ఫ్లోర్ కి ఆ ఫ్లోర్ కి వాష్రూమ్స్ సపరేట్ ఉంటాయి. ఫ్లోర్ వైజ్ వాష్రూమ్స్ ఈ హ్యాండ్ షీ చూస్తున్నారండి, ఫ్లోర్ వైజ్ మనకు వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చామండి. సెకండ్ ఫ్లోర్లో మనకు యోగా రూమ్, అదేవిధంగా జిమ్ ఉంది. ఫస్ట్ జిమ్ అయితే చూద్దాము. చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉందండి జిమ్ కూడా. అన్ని ఎక్విప్మెంట్స్ అయితే ఉన్నాయండి. మంచి ఏంటంటే జిమ్ కూడా మనం ఫీల్ కావచ్చు, ఎందుకంటే కంప్లీట్ గ్లాసెస్ నుంచి బయట చూస్తే మంచి గ్రీనరీ ఉంది. గ్రీనరీ కూడా చాలా బాగుంది. మార్నింగ్ రావడం జిమ్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ దీని పక్కకి ఏంటంటే మనకు యోగా కూడా ఉందన్నమాట, యోగా రూమ్. అది కూడా చూద్దాం. ప్రతి ఫ్లోర్కి మంచి లిఫ్ట్లో రావచ్చు. మనకు సెకండ్ ఫ్లోర్లో జిమ్ పక్కకే స్పా అండ్ సెలూన్ కూడా ఉందన్నమాట. అదేవిధంగా ఇక్కడ మనకు అరబిక్స్, అదేవిధంగా యోగా కూడా ఉందండి. ఒకసారి లోపలికి వెళ్ళి కూడా చూద్దాం. చూస్తున్నా కదా, చాలా మంచిగా ఇక్కడ రాగానే ఏంటంటే మైండ్ ఫస్ట్ పీస్ఫుల్గా అయిపోతుందండి. ఎందుకంటే ఇక్కడ అట్మాస్ఫియర్ కానీ, ఇక్కడ అంబియన్స్ కానీ అలా అయితే క్లియర్గా పెట్టారు మంచిగా. డైలీ మార్నింగ్ కానీ ఈవినింగ్ వచ్చేసి ఇక్కడ యోగా కూడా ప్రశాంతంగా చేసుకోవచ్చు. అసలు చాలా బాగుందండి అంబియన్స్ కానీ. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ అయితే కంప్లీట్ చేసాము కదా, థర్డ్ ఫ్లోర్ కూడా వెళ్దాం. థర్డ్ ఫ్లోర్లో కూడా ఉన్నాయంటే ఇమ్యూనిటీస్, అవి కూడా చూద్దాం ఒకసారి. థర్డ్ ఫ్లోర్కి అయితే వచ్చామండి. చూస్తున్నా కదా, మల్టీపర్పస్ హాల్, అంటే ఫంక్షన్ హాల్ అన్నట్టు. మనము బర్త్డే పార్టీస్ కానీ, కిటీ పార్టీస్ కానీ చేసుకోవడానికి చాలా స్పేషియస్గా మంచిగా పెద్ద హాల్ అయితే తీసుకున్నారు. చూస్తున్నారు కదా, చాలా బాగుందండి హాల్. మంచి చైర్స్, ఎవ్రీథింగ్ అన్నీ అయితే రెడీగా ఉన్నాయి. మనం ఏ ఫంక్షన్స్ ఉన్నా అని ఇక్కడైతే చేసుకోవచ్చు అన్నమాట. ఇంత మంచి ఇమ్యూనిటీస్ అండి, చాలా బాగున్నాయి అన్నమాట. ఒకసారి ఫోర్త్ ఫ్లోర్కి వెళ్దాం. ఫోర్త్ ఫ్లోర్కి వెళ్ళి ఫోర్త్ ఫ్లోర్లో కూడా ఏమున్నాయని తెలుసుకొని క్లియర్గా చూద్దామండి. ఇప్పుడు మనం ఫోర్త్ ఫ్లోర్లో ఉన్నామండి. ఫోర్త్ ఫ్లోర్లో ఏంటంటే లైబ్రరీ. చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి లైబ్రరీ అనమాట. అదేవిధంగా మన రిలేటివ్స్ ఇట్లా వస్తే ఇంట్లో కంజెస్టెడ్ ఉందనుకోండి, మన ఫంక్షన్స్ ఉన్నప్పుడు, అంటే ఎక్కువ జనాలు వస్తారు కదా, అలాంటప్పుడు ఏంటంటే వీళ్ళు సూట్ రూమ్స్ కూడా ఇచ్చినారండి. చూస్తున్నాం కదా, 4 సూట్ రూమ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. సూట్ రూమ్ కూడా చాలా స్పేషియస్గా మంచి హోటల్ ఉన్న ఫీల్ అయితే వస్తుందండి. కింగ్ సైజ్ బెడ్ తీసుకున్నారు. మంచి ఏంటంటే మనకు అన్ని ప్రొవిజన్స్, అంటే డ్రెస్సింగ్ టేబుల్ కానీ, ఎవ్రీథింగ్, టీవీ యూనిట్ కానీ, మంచి ఏసీ కానీ. ఇదే కాకుండా మంచి వాష్రూమ్ అండి. చూస్తున్నారు కదా, వాష్రూమ్లో గ్రీజర్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఇచ్చినారు.
ఇంకేంటంటే కబోర్డ్స్ కూడా ఇచ్చినారండి, చూస్తున్నారు కదా ఈ విధంగా కబోర్డ్స్ కూడా ఇచ్చినారు. అంటే మనకు ఒక హోటల్లో ఉన్న ఫీల్ రాకుండా మన ఇంట్లో ఉన్న ఫీల్ తీసుకొచ్చినారనమాట. చాలా మంచి ఇమ్యూనిటీస్ అయితే ఉన్నాయండి. మన ఇమ్యూనిటీస్ ఇవన్నీ చూసాం కదా, మనం ఒకటి ఫ్లాట్ కూడా వెళ్ళి క్లియర్గా చూద్దాం. ఫ్లాట్ అసలు ఎంత సేఫ్టీ ఉంది, ఎలా ఉంది చూస్తే మీకు అది కూడా అర్థమైపోతుంది అనమాట. నెక్స్ట్ ఒక ఫ్లాట్కి వెళ్ళి క్లియర్ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫ్లాట్ చూసే ముందు ఫస్ట్ ఏంటంటే పార్కింగ్ చూద్దామండి. పార్కింగ్ కూడా చూస్తున్నారు కదా, ప్రతి ఫ్లాట్కి ఈ విధంగా పార్కింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ప్లస్ ఏంటంటే మనకు మెయిన్ సిటీలో సఫర్ అయ్యేది వెంటిలేషన్, ఎందుకంటే బిల్డింగ్స్ దగ్గర దగ్గర ఉంటాయి. వీళ్ళు ఏం చేశారంటే బ్లాక్కి చాలా డిస్టెన్స్ అయితే ఇచ్చినారు, చూస్తున్నారు కదా. చాలా డిస్టెన్స్ ఇవ్వడం వల్ల మనకి ఏంటంటే ఎలాంటి వెంటిలేషన్ ప్రాబ్లం ఉండదన్నమాట. చాలా ప్లాన్డ్తోని మంచి కన్స్ట్రక్షన్ అయితే చేశారు. ఇప్పుడు వెళ్ళి మనం ఫ్లాట్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడు మనకు ఫ్లోర్కి అయితే రావడం జరిగిందండి. అసలు ఈ అపార్ట్మెంట్లో ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయండి? సార్ ఇది వచ్చేసి మొత్తం 5 ఫ్లోర్స్ సార్. ఇవి 5 ఫ్లోర్స్ ఉంటాయి. ఓకే, చూస్తున్నా 5 ఫ్లోర్స్ అనమాట. లిఫ్ట్ ప్రొవిజన్ కూడా మనకి లిఫ్ట్ కూడా ఉందన్నమాట. 5 ఫ్లోర్స్కి లిఫ్ట్ కూడా ఉంటుంది. అదేవిధంగా ఆల్రెడీ లివింగ్స్ వచ్చి ఉంటున్నారు, చూస్తున్నారు కదా. మనకు ఎంత మంచిగా స్పేస్ ఇచ్చినారు చూస్తున్నారు కదా. ఈజీగా ఒక 4-5 మెంబర్స్ ఇట్లా మంచిగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఆ విధంగా అయితే చాలా స్పేషియస్గా వచ్చినారు. వచ్చిన ప్రతి ఫ్యామిలీ ఏంటంటే ఇప్పుడు ఉంటున్న ఫ్యామిలీ చాలా హ్యాపీగా అయితే ఉంటున్నారండి. వీళ్ళే కాకుండా వాళ్ళ రిలేటివ్స్కి అందరికి చెప్పి మరీ దీన్ని ప్రమోట్ చేస్తున్నారు. సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వీడియో మీద ఏంటంటే మేనేజర్ నెంబర్ ఉంటుంది, డైరెక్ట్ మేనేజర్ కన్సల్ట్ అవుతే మీకు ఏ డౌట్ ఉన్నా అని క్లియర్ చేస్తారు. ఇప్పుడు మనం ఒకసారి ఫ్లాట్లోకి వెళ్ళి క్లియర్గా ఎంత సేఫ్టీ ఉంది ఏంటనేది చూద్దాం. ఇప్పుడు మనం మోడల్ హౌస్ ఒక ఫ్లాట్ అయితే చూద్దామండి. సో అది చూసే ముందు సార్ మీరు ఇందాక చెప్పారు కదా, సో వెంటిలేషన్ అని. సో మీకు ఇక్కడ చూసుకోవచ్చు ఫ్లాట్ టు ఫ్లాట్ వెంటిలేషన్ అయినాక. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ప్రతి ఒక్క బ్లాక్కి 2 లిఫ్ట్స్ ఇచ్చామండి. 2 లిఫ్ట్స్? యా, 2 లిఫ్ట్స్ ఇచ్చాం. ఓకే, ఒకసారి ఫ్లాట్ లోపలికి వచ్చి క్లియర్గా చూద్దాం. ఇది వచ్చేసి 3 BHK అండి, 1500 స్క్వేర్ ఫీట్. ఓకే, సో ఇందులో ఇది వచ్చేసి హాల్ వస్తుంది. సో ఇక్కడ టీవీ యూనిట్, అది బాల్కనీ వస్తుందండి. ఓకే, బాల్కనీ ఇక్కడ రావడం వల్ల మనకి ఏంటంటే చాలా వెంటిలేషన్ చూస్తున్నారండి, ఎంత మంచి వెంటిలేషన్ ఉంది. ప్లస్ మనకు ఫ్లాట్ కూడా బిల్డింగ్ కూడా చాలా గ్యాప్ ఉందండి. అందుకని మనకి ఇన్ ఫ్యూచర్ కూడా వెంటిలేషన్ ప్రాబ్లం లేదు. చాలా బాగుంది. ఇది వచ్చేసి బాల్కనీ కదండి. ప్లస్ దీనికి ఇది ఏదైతే మనకు డోర్ తీసుకున్నారో యూపీవీసీ డోర్స్ తీసుకున్నారు. మంచి వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా యూపీవీసీ డోర్స్ ఉన్నాయి. ఇక్కడ సోఫాస్ వేసుకొని మంచిగా ఇక్కడ టీవీ పెట్టుకొని ఎంజాయ్ చేయొచ్చు. ఇది డైనింగ్ ఎక్కడండి? డైనింగ్ ఇక్కడ వస్తుందండి. ఓకే, ఇది డైనింగ్ ఏరియా. ఓకే, డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా ఉందండి. ఈజీగా 8 to 10 మెంబర్స్ కూర్చునే విధంగా ఉంది. ఇక్కడ ఒకటి సింక్ ఇచ్చినారు వాష్ చేసుకోవడానికి. సో మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ శానిటరీ అయినాక మనం జాగ్వర్ ఇచ్చామండి. ఓకే, జాగ్వర్ కంపెనీ చూస్తున్నా కదా, మంచి క్వాలిటీ యూజ్ చేసి, ఎందుకంటే ఇది టాటా వాళ్ళ ప్రాజెక్ట్ అన్నమాట. సో క్వాలిటీ ఎక్కడ కాంప్రమైజ్ గారనమాట. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ కదండి. అవునండి, కిచెన్ కూడా మనం చూసుకుంటే మంచి వచ్చేసి ఆల్రెడీ గ్రానైట్తో ప్లాట్ఫామ్ తీసుకున్నారు, మంచి స్టెయిన్లెస్ స్టీల్ తీసుకున్నారు. అదేవిధంగా మంచి కిచెన్ పక్కకే ఒక చిన్న వాష్ ఏరియా కూడా ఉందండి. అంటే మనం వాషింగ్ మిషన్ అలా పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ ఎవ్రీథింగ్ అయితే ఇచ్చినారు. ఇక్కడ కూడా మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా మంచి ఇక్కడ కూడా మనకు ఒక విండో లాగా అయితే ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ మనం వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. మాస్టర్ బెడ్రూమ్ చూస్తే డైనింగ్ పక్కకే చాలా స్పేషియస్గా అయితే పెద్దగా తీసుకున్నారు. దీని డైమెన్షన్స్ ఎంత ఉంటాయి నాకు? ఇది 12/13 ఉంటుందండి. 12/13 అంటే ఒక కింగ్ సైజ్ బెడ్ మంచిగా ఈజీగా వచ్చేస్తుంది. కింద మొత్తం టైల్స్ యూజ్ చేసినారు. మంచిగా యూపీవీసీ విండోస్ అండి, చూస్తున్నారు కదా. యూపీవీసీ నుంచి క్వాలిటీ అయితే యూజ్ చేసినారు. నీట్ ఫాల్ సీలింగ్. దీంట్లో అదే విధంగా అటాచ్ ఆల్రెడీ మనం ఏసీ కింద ప్రొవిజన్ ఇచ్చామండి. మళ్ళీ డ్రిల్లింగ్ అవన్నీ లేకుండా ఏసీలో కింద ప్రొవిజన్ ఇచ్చాం. అన్ని అడ్వాన్స్ టెక్నాలజీస్ తోటి చేసామండి కన్స్ట్రక్షన్. ఓకే, చూసిన ఏసీ పాయింట్స్ కూడా ఇచ్చినారండి. ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అండి, చూస్తున్నారు కదా. దీంట్లో ఆల్రెడీ వెస్టర్న్ అయితే తీసుకున్నారు కబోర్డ్. మెస్ టైల్స్ కూడా ఫైబర్ టైల్స్ తీసుకున్నారు. విండో ప్లస్ గ్రీజర్ పాయింట్ ఎవ్రీథింగ్ అయితే మనకు ప్రొవిజన్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. చిల్డ్రన్ బెడ్రూమ్ ఎక్కడ ఉందండి? చిల్డ్రన్ బెడ్రూమ్ ఇక్కడ అండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా. దీని డైమెన్షన్స్ ఎంత ఉంటాయండి? దీని డైమెన్షన్ వచ్చేసి మీకు 12x12 ఉంటుందండి. 12/12 ఉంటుందండి. ఇక్కడ వెంటిలేషన్ చూస్తున్నారు కదా, 4x4 మంచి విండోస్ తీసుకున్నాం అనమాట. చాలా మంచి వెంటిలేషన్ ఉంది. ఇక్కడ కూడా మనకు టీవీ పెట్టుకొని టీవీ ప్రొవిజన్ కూడా ఎవ్రీథింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు ఏసీ పాయింట్స్ కూడా ఇచ్చినారు, చూస్తున్నారు కదా. ఏసీ పాయింట్స్ కూడా ఇచ్చినారు. దీంట్లో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చినారండి. చాలా స్పేషియస్గా పెద్దగా అటాచ్డ్ బాత్రూమ్, ఫైబర్ టైల్స్ కానీ. దీంట్లో కూడా వెస్టర్న్ అయితే తీసుకున్నారు. షవర్, గ్రీజర్ పాయింట్ ఎవ్రీథింగ్ ఇచ్చినారు. నెక్స్ట్ ఒకసారి గెస్ట్ బెడ్రూమ్ చూద్దాం.
ఇది గెస్ట్ బెడ్రూమ్ చూస్తున్నాం కదా. గెస్ట్ బెడ్రూమ్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మంచిగా పెద్ద విండో తీసుకున్నారు. దీంట్లో కూడా మంచిగా ఏసీ పాయింట్స్ ఎవ్రీథింగ్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఇప్పుడు ఎంత ఎస్ఎఫ్టీ అండి ఇది? ఇది వచ్చేసి 1500 SFT అండి. 1500 SFT. ఓకే చూస్తున్నారు 1500 SFTలో 3 BHK వచ్చింది. మరి 2 BHK తీసుకుంటే ఎంత ఎస్ఎఫ్టీ ఉంటుంది? 2 BHK వచ్చేసి 1068 అండి, 1100 ఉందండి. ఓకే 2 సైజెస్ ఉన్నాయి. యా 3 BHKలో ఒకటి 3 BHKలో 1338 SFT ఉంది, 1500 ఉంది, 1973 ఉందండి. ఓకే అంటే 3 సైజెస్ ఉన్నాయి. డిపెండింగ్ ఆన్ మన ఫ్యామిలీ పెద్దగా ఉందనుకోండి పెద్దది తీసుకోవచ్చు, లేదు మన చిన్న ఫ్యామిలీ అనుకుంటే ఆ విధంగా మంచి ప్లాన్తో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. మరి ఇప్పుడు పర్ స్క్వేర్ ఫీట్ ఎంత అంటున్నారు? పర్ స్క్వేర్ ఫీట్ మనం 4500 పర్ SFT చెప్తున్నామండి. 4500. మనకి ఇప్పుడు లోన్ ఎలా అండి? లోన్ ఎలా వస్తుందంట? ఆల్ మేజర్ బ్యాంక్స్ తో టై అయిపోయిందండి. SBI, LIC, HDFC, ICICI, ఆల్ నేషనల్ బ్యాంక్స్ తో టై అప్ ఉందండి. సో మీకు ఆల్మోస్ట్ 90% వరకు లోన్ వస్తుంది. ఓకే మీకు బ్యాంక్ వాళ్ళైతే కన్సల్ట్ ఆల్రెడీ ప్రాజెక్ట్ అప్రూవల్స్ ఉన్నాయండి, మేమే ఇప్పిస్తాం డైరెక్ట్ లోన్స్ ఇనంగా. ఓకే చూస్తున్నాండి మీకు ఆ ప్రాబ్లం కూడా లేదండి. జస్ట్ మీరు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే వీళ్ళ దగ్గర లోన్ ప్రాసెస్ కూడా చేస్తారు. దీంట్లో మనకు 2 BHK 3 BHK అయితే ఉన్నాయి, ప్లస్ సైజెస్ కూడా డిఫరెంట్ ఉన్నాయండి. మీరు ప్రాజెక్ట్ వీడియోలో కాదండి డైరెక్ట్ లైవ్కి వచ్చేసి చూసినారనుకోండి 200% నచ్చుతారు, నలుగురికి చెప్తారన్నమాట. ఎందుకంటే ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి. ORRకి చాలా నియర్ బై ఉండడం వల్ల ఎక్కడికైనా యాక్సెస్, అంటే వరంగల్ వాళ్ళకు యాక్సెస్ ఉంటుంది, విజయవాడలో వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది, అటు కర్నూలు వాళ్ళకు, ఇటు BHL వాళ్ళకు ఎవరికైనా యాక్సెస్ ఉండే విధంగా ORR పక్కకు ఉందన్నమాట. సిటీ మొత్తం కనెక్టింగ్ నియర్ బై ఉందన్నమాట. సో మంచి ప్రాజెక్ట్ అండి. సో ఇంకోటి మెయిన్గా వచ్చేది ఏంటంటే సార్, మీరు విన్నారో లేదో, ఇప్పుడు ఆదిబట్ల ఈజ్ ద ఫ్యూచర్ గచ్చిబౌలి అని అంటున్నారు. సో మీకు అది డైరెక్ట్ మీరు గూగుల్లో చేసినా కానీ అది డేటా మొత్తం చూపిస్తుంది. ఎందుకంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ జస్ట్ ఎగ్జిట్ నెంబర్ 12 నుంచి 14 వరకు ఏదైతే బొంగళూరు ఆదిబట్ల నుంచి తుగ్గూడ ఉన్నదో ఈ 3 ఎగ్జిట్లు అనేది ఓవర్గా హైప్ అయిపోతున్నాయి అండి. సో లైక్ ఏది ప్రాజెక్టులు అయినా చూసుకోండి, విల్లాస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ఓపెన్ ప్లాట్స్ కానీ హైప్ చాలా ఉంది ఈ ఏరియాలో. సో దాదాపు లాస్ట్ 1-2 ఇయర్స్లోనే ఒక 1 or 2 ప్రాజెక్ట్స్ స్టార్ట్ అయినాయండి ఇక్కడ. సో నాట్ ఓన్లీ ఈ కంపెనీస్ ఏవైతే ఎస్టాబ్లిష్డ్ అయినాయో ఇప్పుడు, లైక్ మనం ఫస్ట్ మాట్లాడుకున్నాం కదా, ఆదిబట్లలో ఉన్న కంపెనీసే కాదండి, ఏదైతే రీసెంట్గా కొత్త గవర్నమెంట్ ఇప్పుడు 4th సిటీ అంటున్నారు కదా రేవంత్ రెడ్డి గారు. సో అక్కడ ఆ గవర్నమెంట్కి ఇప్పుడు ఆ 4th సిటీ కింద మెయిన్ రోడ్ ఇక్కడ వండర్లా ఎగ్జిట్ నెంబర్ 13 నుంచే రతన్ టాటా రోడ్డు అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఆ 4th సిటీకి మొత్తం అంతా సెంటర్ పాయింట్ వచ్చేసి ఈ ఆదిబట్లనేనండి. చూస్తున్నాండి ఫ్యూచర్ అయితే చాలా ఉందండి. మీరు ఏమైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కరెక్ట్ టైం ఇది. ఎందుకంటే ఇప్పుడు రేట్స్ కొంచెం డౌన్ ఉన్నాయి. మీరు ఇన్వెస్ట్ చేస్తే విత్ ఇన్ 1-2 ఇయర్స్లో ప్రాపర్టీస్ అయితే మంచి ప్రైస్ అయితే అవుతాయండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే సార్ డైరెక్ట్ మేనేజర్ అండి, మేనేజర్ నెంబర్ని స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, డైరెక్ట్ కన్సల్ట్ కండి. కన్సల్ట్ అవుతే మీరు డైరెక్ట్ ప్రాపర్టీకి తీసుకొచ్చి మీకు ఇమ్యూనిటీస్ కానీ ఎవ్రీథింగ్ అయితే క్లియర్గా ఎక్స్ప్లోర్ చేస్తారు. మీకు ఏం డీటెయిల్స్ కావాలని కానీ అన్ని క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. ఇంకేమనండి? అండ్ ఇప్పుడు మనం చెప్పుకున్నట్టయితే ఇప్పుడు ఇక్కడ ఉన్న రెసిడెన్షియల్స్ వాళ్ళకి సార్ ఇప్పుడు అన్ని నియర్ బైలోనే, అంటే లైక్ గ్రాసరీస్ కానీ ఏదైనా అనుకున్నా TCS ముందే రత్నదీపు, సో ఇప్పుడు కొత్త మార్టినంగ్ పడుతుంది. అండ్ ఇక్కడ మనకు 1 కిలోమీటర్ మన్యగూడలోనే డిమార్టినంగ్ వచ్చేసిందండి. ఇది స్కూల్స్ ఏమంటారు? స్కూల్స్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు స్కూల్స్ కాలేజెస్ అన్ని ఈ సరౌండింగ్కి వచ్చేసినాయి సార్. ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్ని ఇదే ఇప్పుడు ఆదిబట్ల సరౌండింగ్లో వచ్చినాయి. ఇప్పుడు నార్మల్గా నాదర్గుల్లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్, మన్యగూడలో శ్లోకా ఇంటర్నేషనల్ అండ్ అక్షర పల్లవి ఇంటర్నేషనల్ స్కూలు. వాటి బస్సెస్ వస్తున్నాయండి? ఆల్రెడీ వస్తున్నాయండి. మీకు నేను ఒక క్లిప్ ఉంది మీకు ఇస్తాను చూడండి. ఆల్రెడీ మన దాంట్లో ఒక 80 స్టూడెంట్స్ దాకా ఉన్నారు. 80 స్టూడెంట్స్ చూస్తున్నాండి, 80 స్టూడెంట్స్ ఉన్నారంట. ఆల్రెడీ బస్ ఫెసిలిటీ స్కూల్ వాళ్ళతో ఉంది. స్కూల్ బస్సెస్ కూడా లోపలికి అయితే రావడం జరుగుతుంది. మీకు ఆ టెన్షన్ లేదండి. ప్లస్ ఏంటంటే నియర్ బై రోడ్ కాబట్టి మనకు బస్ ఫెసిలిటీ కానీ ఏరియాకు స్విగ్గీ, జొమాటో, క్యాబ్ ఎవ్రీథింగ్ అన్నీ కూడా రావడం జరుగుతుంది అనమాట. సో హరి అప్ అండి, ఇలాంటి మంచి ప్రోడక్ట్స్ ఇంకా చాలా మేము ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. మీరు చేయాల్సిందల్లా మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్.